అయితే నేను గత 12 సంవత్సరాలుగా చాలా క్లోజ్ గా పనిచేస్తున్నా, పార్టీలో చాలా సీనియర్ నాయకులతో కలిసి పనిచేస్తాను నేను. సో ఎప్పుడు కూడా ఏ క్షణం కూడా ఇప్పుడు ఆ సీన్ ఎవరు ప్రెసిడెంట్ ఉన్నా ప్రెసిడెంట్ కు చాలా రెస్పెక్ట్ ఉంటుంది, ప్రెసిడెంట్ చాలా స్ట్రాంగ్ నిర్ణయాలు తీసుకుంటారు. అందు గురించే భారతీయ జనతా పార్టీ విజయాలు సాధిస్తున్నది. ఇప్పుడు మొన్న 3 ఎమ్మెల్సీ కంటెస్ట్ చేస్తే 2 గెలిచినాం కదా. రామచంద్రరావు గారు ఇన్ఛార్జి ఉన్నప్పుడు గెలిచాం మేము. రామచంద్రరావు గారు 40 years నుంచి పార్టీలో పనిచేస్తున్నారు. వారు స్వతహాగా ఎమ్మెల్సీ కంటెస్ట్ చేసి గెలిచారు. అనేక ఎలక్షన్స్ వారు ఇన్ఛార్జ్ గెలిచాము అట్లా. సో రామచంద్రరావు గారిని అట్లా ఎవరైనా అంటున్నారంటే వారికి ఇంకా పార్టీ ప్రిన్సిపల్స్, ఈ పార్టీ అర్థం కాలేదని లెక్క. వాళ్ళను కార్యకర్త అని అనలేం మనం. ఎందుకంటే ఎవరు ప్రెసిడెంట్ అయినా భరత్ గారు ఒకటే విషయం, ఈ పార్టీ కార్యకర్తలకు ఉండే ఏకైక డిసిప్లిన్డ్ సోల్జర్స్ లాగా పనిచేసే ప్రతి కార్యకర్తకు మనసులో ఉండేది ఏంటంటే ఎవరు ప్రెసిడెంట్ అయినా కూడా వారే మా నాయకులు. వారి గైడెన్స్ లో, వారి లీడర్షిప్ లోనే అందరు పనిచేయాల్సి వస్తుంది. అందరు పనిచేస్తాం, అందరు కలిసికట్టుగా పనిచేస్తాం. ఇప్పుడు మోడీ గారు కూడా నడ్డా గారి నాయకత్వంలోనే పనిచేస్తారు పార్టీ విషయానికి వచ్చినప్పుడు. 100% అది మనం అనేక సార్లు చూసాం. ఇప్పుడు మోడీ గారు 2వ ఎలక్షన్ గెలిచిన తర్వాత ప్రెస్ మీట్ విజువల్స్ మీరు చూస్తే నడ్డా గారే దాని లీడర్షిప్, అప్పుడు అమిత్ షా గారు ప్రెసిడెంట్ కాబట్టి అమిత్ షా గారి లీడర్షిప్ లోనే ప్రెస్ కాన్ఫరెన్స్ జరుగుతుంది పార్టీ ఆఫీస్ లో. సో ఇట్స్ వెరీ న్యాచురల్ ప్రాసెస్. రాజా సింగ్ స్టేట్మెంట్ వచ్చింది, అధికారిక స్టేట్మెంట్, నేను చదివి వినిపిస్తాను. आज से ठीक 11 साल पहले मैंने भारतीय जनता पार्टी की सदस्यता ली थी. అంటే రెహనా 11 సంవత్సరాల క్రితం నేను భారతీయ జనతా పార్టీ సభ్యత్వం తీసుకున్నాను. నిజానికి చాలా మందికి తెలీదు, రాజా సింగ్ మొట్టమొదటి బీజేపీ కాదు, తెలుగుదేశం పార్టీ తరపున మంగళ్ హాట్ కార్పొరేటర్ గా పోటీ చేసి గెలిచారు టీడీపీ. అప్పుడు బీజేపీ టికెట్ ఇవ్వలేదట ఆయనకి. చాలా చిన్న వయసు, రాజా సింగ్ 40s లో మాత్రమే ఉన్నారు. సో అప్పుడు ఫస్ట్ టైం ఆయన తెలుగుదేశం పార్టీ తరపున మంగళ్ హాట్ కార్పొరేటర్ గా బీఫామ్ తీసుకుని గెలిచారు. మంగళ్ హాట్ లో తెలుగుదేశం ఈ గోషామహల్ అసెంబ్లీ పరిధిలోకి మంగళ్ హాట్ అనే ఏరియా వస్తుంది. లోధీస్ ఎక్కువ ఉంటారు, లోద్ క్యాస్ట్ అంటే ఉమాభారతి, కళ్యాణ్ సింగ్ వీళ్ళంతా కూడా ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు. సో ఆ మంగళ్ హాట్ నుంచి ఆయన ఫస్ట్ టైం కార్పొరేటర్ గా తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచారు. తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరారు. సో ఇప్పుడు ఆయన లెటర్ ఇష్యూ చేశారు, రాజాసింగ్ స్టేట్మెంట్. 11 సంవత్సరాల క్రితం నేను ఎగ్జాక్ట్ గా భారతీయ జనతా పార్టీలో చేరాను. జనసేవ, దేశసేవ, హిందుత్వ రక్షణ లక్ష్యంగా నేను బీజేపీతో నా ప్రయాణాన్ని ప్రారంభించాను. సో హిందుత్వ, జనసేవ అండ్ దేశసేవ లక్ష్యంగా నేను భారతీయ జనతా పార్టీతో నా ప్రయాణాన్ని ప్రారంభించాను. బీజేపీ నా మీద నమ్మకం ఉంచి వరుసగా 3 సార్లు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది 2014లో, అదేవిధంగా 2018లో, 23లో. ఈ నమ్మకానికి భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాకు 3 సార్లు టికెట్ ఇచ్చారు గోషామహల్ నుంచి, దానికి నేను బీజేపీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు నా రాజీనామాను ఆమోదించిన విషయాన్ని తెలియజేస్తున్నాను. సో ఆయనకు కూడా ఇన్ఫార్మ్ చేశారు, రాజీనామా ఆమోదించిన విషయాన్ని తెలియజేస్తున్నానంటూ ఆయన కూడా ప్రకటించారు. आज भारतीय जनता पार्टी की राष्ट्रीय अध्यक्ष जेपी नड्डा जी द्वारा मेरा इस्तीफा स्वीकार कर लिया गया है. సో రాజీనామాను ఆమోదించినట్టుగా చెప్పారు. शायद मैं तेलंगाना में भाजपा की सरकार बनने का सपना लेकर दिन रात मेहनत कर रहे. అంటే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ సర్కార్ ప్రభుత్వం ఏర్పాటు కావాలని రాత్రింబవళ్లు నేను కృషి చేశాను. लाखों भाजपा कार्यकर्ताओं की पीड़ा ఢిల్లీ తక్ నహీ పहुंच సకా. సో అంటే నేను చాలా ప్రయత్నం చేశాను, తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావాలన్న లక్షలాది మంది కార్యకర్తల గాత్రాన్ని నేను ఢిల్లీ వరకు తీసుకెళ్లలేకపోయాను. అంటే ఇక్కడ ఇండైరెక్ట్ గా ఏమంటారంటే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు కావాలని లక్షలాది మంది కార్యకర్తలు శ్రమిస్తున్నారు, రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. కానీ ఇక్కడ ప్రభుత్వం ఏదైతే ఏర్పాటు కావాలన్న బీజేపీ కార్యకర్తల గొంతుని నేను ఢిల్లీ వరకు తీసుకెళ్లలేకపోయాను. అంటే ఢిల్లీ వాళ్ళు ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు కావాలని ఆలోచించట్లేదు, మ్యాచ్ ఫిక్సింగ్
రాజకీయాలు చేస్తున్నారని ఇండైరెక్ట్ గా ఢిల్లీలో ఉన్న హైకమాండ్ మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలు చేస్తుంది అన్నట్టుగా ఇండైరెక్ట్ గా ఆయన ఆరోపించారు. ఇక్కడ ఈ వర్డ్ మీరు చూడండి, शायद मैं तेलंगाना में भारतीय जनता पार्टी का सरकार बनने का सपना लेकर दिन रात मेहनत कर रहे लाखों भाजपा कार्यकर्ताओं की पीड़ा दिल्ली तक नहीं पहुंच सका. ఢిల్లీ వరకు నేను తీసుకెళ్లలేకపోయాను. ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కార్యకర్తలకు ఉంది, కానీ రాష్ట్ర నాయకులకు జాతీయ నాయకులకి లేదు అని చెప్పి ఇద్దరిని కూడా ఆయన తప్పుబట్టారు. मैं यह बात स्पष्ट करना चाहता हूं कि ये निर्णय मैंने किसी पद, सत्ता या వ్యక్తిగత స్వార్థ के कारण नहीं लिया. నేను ఏదైతే ఈ నిర్ణయం తీసుకున్నానో నేను ఏ పదవి, ఏ అధికారం లేదా వ్యక్తిగత స్వార్థం కోసం తీసుకోలేదని నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. అంటే ఏ నిర్ణయం, ఆయన రాజీనామా చేసిన ఏదైతే నిర్ణయం ఉందో, ఈ రాజీనామా చేస్తూ తీసుకున్న నిర్ణయం నేను ఏ పదవి కోసం లేదా అధికారం కోసం లేదా వ్యక్తిగత స్వార్థం కోసం తీసుకోలేదు. मेरा जन्म हिंदुत्व की सेवा के लिए हुआ है. నా జీవితం హిందుత్వం కోసమే అంకితం. अंतिम श्वास तक हिंदुत्व के लिए कार्य करता रहूंगा. నా చివరి శ్వాస వరకు హిందుత్వం కోసమే నేను పోరాడతాను. मैं सदैव पूरी निष्ठा और ईमानदारी का साथ हिंदुत्व, राष्ट्रवाद और सनातन धर्म की रक्षा हेतु कार्य करता रहूंगा. అంటే నేను చివరి నిమిషం వరకు, నా చివరి శ్వాస వరకు సమాజ సేవ కోసం, హిందూ సమాజ హక్కుల కోసం, అదేవిధంగా ఆయన 3 వర్డ్స్ ఇక్కడ కోట్ చేశారు. ఒకటి, నేను నా చివరి శ్వాస వరకు పూర్తి నిబద్ధతతో, ఇమాందారీతో హిందుత్వ కోసం, రాష్ట్రవాదం అంటే జాతీయవాదం కోసం, హిందుత్వ కోసం, సనాతన ధర్మాన్ని రక్షించడం కోసం, ఈ మూడిటి కోసం నేను పూర్తి స్థాయిలో పనిచేస్తాను. समाज की सेवा और हिंदू समाज की अधिकारी को लिए मैं अंतिम श्वास तक अपनी आवाज बुलंद करता रहूंगा. చివరి శ్వాస వరకు కూడా హిందూ సమాజం కోసం నేను పోరాడుతూనే ఉంటాను అని చెప్పి రాజా సింగ్ బ్రీఫ్ స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. ఇవాళ ఇప్పుడు ఆయన అమర్నాథ్ యాత్రలో ఉన్నారు. సో అమర్నాథ్ యాత్రలో నుంచి ఆయనకు సమాచారం వచ్చింది, తనను పార్టీ సభ్యత్వానికి సంబంధించి ఆయన రాజీనామాను యాక్సెప్ట్ చేసినట్టుగా. సో అక్కడి నుంచే ఈ స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. అమర్ గారు ఫోన్ లైన్లో ఉన్నారా? సో క్లియర్ మెసేజ్. ఇక భారతీయ జనతా పార్టీ, రాజా సింగ్ అయితే కటీఫ్. నేను చెప్పినట్టు ఇప్పుడు ఆయన భారతీయ జనతా పార్టీ అయితే వెళ్లి గోషామాల్ సీటును ఖాళీ చేయించండి, ఆయన మీద అనర్హత వేట్ అయితే ఇవ్వదు. మరి ఆయన రాజీనామా చేస్తా అని ఆయన కూడా చెప్పలే, గోషామాల్ సీటుకు రాజీనామా చేస్తా అని చెప్పలే. సో 2-3 సంవత్సరాలు నడుస్తుంది. మళ్ళీ ఎలక్షన్ సమయంలోనో లేకపోతే ఇంకా పార్టీకి కావాల్సిన సమయంలోనో లేకపోతే ఇంకేమైనా మధ్యవర్తిత్వం వహిస్తే మళ్ళీ రావచ్చు. పూర్తిగా భారతీయ జనతా పార్టీతో సంబంధాలు తెంచుకుంటారన్న ఒక స్పెక్యులేషన్ వచ్చింది. ఉద్ధవ్ ఠాక్రే శివసేన పార్టీకి వెళ్లి ఆయన ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తారని చెప్పి. షిండే శివసేన దగ్గర కూడా వెళ్ళొచ్చు, శివసేన షిండే వర్గం. కానీ భారతీయ జనతా పార్టీతో అది ఎన్డీఏ అలయన్స్ లో ఉంది. వాళ్ళు తీసుకుంటే వాళ్ళకి ప్రాబ్లం. మళ్ళీ మోడీ, అమిత్ షా వాళ్ళ దగ్గర నుంచి నిజానికి ఒక టాక్ వచ్చింది, అమిత్ షా ఫోన్ లో మాట్లాడారు సైలెంట్ గా ఉండు అని చెప్పి. బట్ ఏం జరిగిందో ఏందో 30వ తారీఖు రాజీనామా చేస్తే 11 రోజుల తర్వాత ఇవాళ యాక్సెప్ట్ చేశారు. సో ఈ 10 రోజుల పాటు బ్యాక్ ఛానల్ టాక్స్ జరుగుంటాయి రాజా సింగ్ కు హైకమాండ్ మధ్య. వాళ్ళిద్దరి మధ్య మరి డిమాండ్స్ ఏంటి అన్నది మనకైతే క్లారిటీ రాలేదు. మొత్తానికి రాజా సింగ్ స్టేట్మెంట్ కూడా చాలా గట్టి స్టేట్మెంట్ ఆయన ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ లో ఒకటి ఏంటంటే, తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావాలని లక్షలాది మంది కార్యకర్తలు రాత్రింబవళ్లు పనిచేస్తుంటే రాష్ట్ర నాయకత్వం, జాతీయ నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం దాన్ని ఢిల్లీ దాకా తీసుకెళ్లలేకపోతుంది అని చెప్పి చెప్పడం ద్వారా ఇక్కడ మ్యాచ్ ఫిక్సింగ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. అయితే బీఆర్ఎస్